మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పరిశ్రమలు స్థాపించేందుకు రాష్ట్రానికి వచ్చే వారిని మేము అధికారంలోకి వచ్చాక జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారని ఆయన విమర్శించారు. నువ్వు జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండు జగన్మోహన్ రెడ్డి, నువ్వు పరిశ్రమలు పెట్టేందుకు వచ్చే వారిని జైల్లో పెడతావా అంటూ ఘాటుగా స్పందించారు. రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. త్వరలో ఈ 5 సంవత్సరాల కాలంలోనే ఏ రాష్ట్రానికి రాని కూడా పరిశ్రమలు కానీ ఇవన్నీ కూడా షిప్ బిల్డింగ్స్ వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి, చేస్తాము. ఏ పరిశ్రమ కూడా ఈరోజు రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. ఈరోజు వారు ఏం చెప్తారు, పరిశ్రమలు ఎవడైనా పెడితే మేము వచ్చిన తర్వాత జైలు వేస్తాం. నువ్వు వచ్చేది ఎప్పుడు, సచ్చేది ఎప్పుడు? నువ్వు జైలుకు పోయేటోని ఉత్తల వాళ్ళ జైల్లోకి వేస్తావా? జైలుకు పోవడానికి నువ్వు రెడీగా ఉండాలా. నువ్వు రెడీగా ఉండు జైలుకు పోవడానికి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే మేము వస్తాం, మిమ్మల్ని జైళ్ళల్లో పెడతాం. ఎవరిని బెదిరించడం లేదు. ప్రతి సామాన్యులను బెదిరిస్తున్నారు, పెట్టుబడిదారులను బెదిరిస్తున్నారు, రాజకీయ నాయకుల్ని బెదిరిస్తూ ఉన్నావు. అయిపోయింది మీ రాజకీయంలో. మీరు ఏ రోజైతే ప్రజలు తిరగబడి మీ యొక్క 151 సీట్లను 11 సీట్లకు తీసుకొచ్చి అదేవిధంగా మీకు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. ఈ ఆఖరికి ఏం చెప్తాము, అసెంబ్లీలో కూడా రోజు గొడవే, తిరుపతి లడ్డు మీద. దాంట్లో అయ్యా మాట్లాడతాం రమ్మంటే ఇక్కడ కౌన్సిల్లో మాట్లాడరు, పారిపోతారు. అసెంబ్లీకి రండి చర్చ చేద్దామంటే అసెంబ్లీకి రారు. ఏ సవాలైనా మేము మాట్లాడడానికి రెడీగా ఉన్నాం కదా చర్చలకు. రోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తానే ఉన్నారు, రండి అసెంబ్లీకి వచ్చి చర్చించండి, కౌన్సిల్లో కూర్చోండి. బట్టగాల్చి ముఖం మీద వేసి వెళ్ళిపోయేది. ఈరోజు ఎవరు క్యాన్సిల్ చేయమని చెప్తా ఉన్నారు. పరిశ్రమలు వస్తాయి, గూగుల్ మీద కూడా కోర్టుకు పోతూ ఉన్నారు. కోర్టు మొట్టుకాయలు వేస్తూ ఉన్నాయి. స్వతహాగా వాళ్ళ ఎంపీ పోయాడు కోర్టుకు. గూగుల్ వస్తే గూగుల్ రావద్దంటారు, వేరే పరిశ్రమలు వస్తే రానివ్వమంటారు. కాబట్టి ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పారు, మళ్ళీ కోలుకోలేరని కూడా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.